హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనడా కలర్స్. ఈవినింగ్ టైంలో ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా చాట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం కొన్ని బంగాళదుంపల్ని మనం బాయిల్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం కొరకు నేను ఈ బటర్ఫ్లై వెజిటబుల్ కట్టర్ని వాడుతున్నానండి. ఈ ప్రోడక్ట్ కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. అంటే నేను ఇదివరకు వేరే వెజిటబుల్ కట్టర్ని యూజ్ చేశాను, అది స్టాండర్డ్గా లేదండి, తొందరగా విరిగిపోయింది. ఈ బటర్ఫ్లై అయితే చాలా స్ట్రాంగ్గా చాలా స్టాండర్డ్గా ఉందండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ టిప్ చెప్తున్నాను. ఆ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ అయిపోయిన తర్వాత దాంట్లోనే 2 టమాటాలు తీసుకుని వాటిని కూడా ఇలాగా నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్లో కొద్దిగా వేరుశనగ పిక్కలు కూడా వేయించుకోవాలండి. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. వేరుశనగ పిక్కలు వేగిపోయాక వాటిని తీసేసి ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఇందాక మనం ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపలు వేసి కాసేపు మగ్గనివ్వాలండి. అవి కొద్దిగా మగ్గాక దాంట్లోనే మనకి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా లేకపోతే పావు బజ్జీ మసాలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అవి 2 కూడా ఇలా వేసుకున్న తర్వాత బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ అయ్యాక దీంట్లో ఒక బౌల్ నిండా నేను సన్న మిక్సర్ వేసానండి. సన్న మిక్సర్ ఉంటే సన్న మిక్సర్, లేదంటే ఏ మిక్సర్ ఉంటే ఆ మిక్సర్ వేసుకోవచ్చు. అలాగే మనకి మొరమొరాలు ఉన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇలా బాగా కలిసాక దీంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలాగ బాగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనం వేయించి ఉంచుకున్న వేరుశనగ పిక్కలు కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, పిల్లలు ఇష్టపడే చాట్ ఇలాగ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.